దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని మల్కాజిగిరిలో ఉన్నాము. ఈ రోజు మనము తెలంగాణ అడ్వకేట్స్ నోటరీ అసోసియేషన్ ప్రెసిడెంట్ గంజి యాదగిరి గారిని కలవబోతున్నాము. తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి మెదక్ జిల్లాలో, నేటి కామారెడ్డి జిల్లాలో ఒక చేనేత పద్మశాలి కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని అమ్మ నుంచి, నాన్న నుంచి, గురువుల నుంచి స్ఫూర్తి తీసుకొని తాను హెచ్ఎంటీలో పనిచేసి పదవీ విరమణ తర్వాత న్యాయవాది వృత్తిని చేపట్టి ప్రజలందరికీ అద్భుతమైన న్యాయాన్ని అందజేస్తున్నారు గంజి యాదగిరి గారు. దాదాపు 27 సంవత్సరాలుగా న్యాయవాదిగా ప్రజలకి అద్భుతమైన సేవలు అందిస్తున్నారు గంజి యాదగిరి గారు. ఆయనే ఒక లాయర్గా తెలంగాణ అడ్వకేట్స్ నోటరీ అసోసియేషన్ అధ్యక్షుడిగా సాధించిన విజయాలేంటి, వాటి గొప్పతనం ఏంటి, ప్రత్యేకత ఏంటి అనేది మనం తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ న్యాయవాది గంజి యాదగిరి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నా పేరు గంజి యాదగిరి. ఇప్పుడు నేను న్యాయవాద వృత్తిలో ఉన్నాను. నేను 27 years నుంచి నేను న్యాయవాద వృత్తిలో ఉన్నాను. నేను సివిల్ అండ్ క్రిమినల్ ఎక్కువ మట్టుకు నేను డెప్ట్ రికవరీ ట్రిబ్యునల్ బ్యాంకింగ్ కేసులు ఎక్కువ చూసుకుంటాను. నేను పుట్టింది పోచారం విలేజ్, నిజామాబాద్ డిస్టిక్, ప్రజెంట్ కామారెడ్డి డిస్టిక్. మా ఫాదర్ పేరు గంజి విశ్వనాథం, మదర్ పేరు పర్వమ్మ. నాన్న మేము పద్మశాలీలం కాబట్టి, బీసీ కాబట్టి నేత నేస్తుండే. బై ద వై ఆర్ఎంపీ డాక్టర్గా వైద్యాలు అందిస్తుండే. మా ఫాదర్ నుంచి నేర్చుకున్నది ఒకటి ఏంటంటే, ఎవరికన్నా హెల్ప్ చేయాలనుకుంటే హెల్ప్ చేయాలి, చేయదనుకుంటే ఊరుకోవాలి, కానీ అపకారం మాత్రం చేయద్దు. నా విద్యాభ్యాసము 1st, 2nd క్లాస్ మా పోచారం విలేజ్లో, 3rd క్లాస్ గౌలిగూడ చమన్ హైదరాబాద్, 4th to 5th మా పోచారం విలేజ్ ప్రక్కన మాల్తో మైదాన్ ఉంటుంది, అక్కడ 4th and 5th. ఆఫ్టర్ దాట్ 6th నుంచి 10th బీసీ హాస్టల్లో సర్దన అంటే మా ఊరికి బార్డర్ మెదక్ డిస్ట్రిక్ట్లో ఉంటుంది, దాంట్లో హాస్టల్లో ఉన్న 6 to 10. 10th తర్వాత డైరెక్ట్ మళ్ళీ మెదక్ వచ్చేసి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాను మెదక్లో, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్. తర్వాత హైదరాబాద్కి వచ్చిన తర్వాత డిగ్రీ చేసుకున్నా, కానీ ఈ లోపుగా నేను జాబ్ వచ్చింది కాబట్టి త్రూ ఎంప్లాయ్మెంట్, అప్పుడు ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. నా ఏజ్ అప్పుడు 21. నా 1974లో ఎస్ఎస్సి కంప్లీట్ అయింది, 76లో ఇంటర్ కంప్లీట్ అయింది. కంప్లీట్ కాగానే హైదరాబాద్కి వచ్చేసిన. ఆఫ్టర్ దట్ డిగ్రీ చేసుకున్నా. ఈ డిగ్రీ కూడా ఎలా చేసిన, డిగ్రీ ఎక్స్టర్నల్ ఎగ్జామ్ అని ఉంటుండే అప్పుడు ఓయూలో. అది ఎగ్జామ్ కట్టి, దీనికి ఎగ్జామ్ కడుతూ డేలో కార్తిక్ ఫార్మా కెమికల్ అని నాచారంలో ఉంటుండే, 120 రూపాయల జీతం. అక్కడ 2 years పనిచేశాను. 78లో ఎంప్లాయ్మెంట్ నుంచి కాలెక్టర్ వచ్చింది కాబట్టి హెచ్ఎంటీలో జాయిన్ అయినా. హెచ్ఎంటీలో నేను జాయిన్ అయింది బల్బ్ ఆపరేటర్, కానీ ప్రమోషన్ మీద క్వాలిటీ కంట్రోల్గా ఎదిగాను. ఏం క్వాలిటీ కంట్రోల్? హెచ్ఎంటీ ల్యాంప్ డిజైన్ నేను చేసింది కాబట్టి 60 watt 40 watt ట్యూబ్లైట్ బల్బులు ఉంటుండే, దాని ఫైనల్ చెకప్ నాదే ఉంటుండే కాబట్టి అందులో చేసి దాంట్లో రిటైర్డ్ అయిపోయింది. 20 years పనిచేసిన తర్వాత నేను యాజ్ అడ్వకేట్గా ఎన్రోల్మెంట్ చేసుకున్నా. బిఫోర్ దట్ ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం ఇవన్నీ ఈవినింగ్ కాలేజ్ చేసేసిన. అప్పుడు ఈవినింగ్ కాలేజ్ ఉండే, వైపీఆర్ లా కాలేజ్ అని మల్కాజ్గిరిలో ఉండే, దాంట్లో ఎల్ఎల్బి చేశా. ఎల్ఎల్ఎం ఓయిలో నాకు సీట్ వచ్చింది. 2 ఆప్షన్లు ఎగ్జామ్ రాశా, ఒకటి క్రైమ్స్ అండ్ టాట్స్, ఒకటి ఇంటర్నేషనల్ లా. రెండుటికి రాస్తే ఒకటి వచ్చింది సీటు. ఆ సీట్లో 2 years నేను ఎల్ఎల్ఎం కంప్లీట్ చేసిన. దాంట్లో కూడా నేను నాకు మెమో ఇచ్చేటప్పుడు ఏం చేస్తారంటే, థీసిస్ రాసేటప్పుడు గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్ అనే మార్క్స్ మెమో ఉంటుంది ఎల్ఎల్ఎం కాలేజీలో. నేను ఎక్సలెంట్లో సాధించిన, అందరు మెచ్చుకున్న క్లాస్. లా ప్రాక్టీస్ 97 October, November నుంచి స్టార్ట్ చేసిన. ఎన్రోల్మెంట్ కాగానే ప్రాక్టీస్ స్టార్ట్. ఇప్పటికి 27 years అవుతుంది. ఇప్పటికి నేను ఎక్కువ మట్టుకు డెప్ట్ రికవరీ ట్రిబ్యునల్ అని చెప్పాను కదా, అది ఎక్కువ వాదించిన. తర్వాత సివిల్, క్రిమినల్ చేసేసిన. క్రిమినల్ ఎక్కువ చేసిన కాబట్టి నాకు మార్నింగ్ కోర్టు జడ్జిగా, అంటే స్పెషల్ మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్గా నాకు ఇవ్వడం జరిగింది. అది సికింద్రాబాద్ కోర్టులో చేశాను. నేను 2 years చేశాను నేను. ఆఫ్టర్ దట్ నాది ఏజ్ 65 అయిన సందర్భంగా రిటైర్ అయిపోయినా. మళ్ళీ ఇప్పుడు ప్రొఫెషన్లో ఉన్న న్యాయవాదిగానే ఉన్నాను. నేను తెలంగాణ అడ్వకేట్ నోటరీస్ అసోసియేషన్ అనేది 2016లో నేను ఎస్టాబ్లిష్ చేసి రిజిస్ట్రేషన్ చేయించిన. దీంట్లో కనీసమైన ఒక 1300 మెంబర్స్ నా అసోసియేషన్ మెంబర్స్ ఉన్నారు. అవుట్ ఆఫ్ 2200 వరకు తెలంగాణ స్టేట్ 33 డిస్ట్రిక్ట్లో ఉంటారు. నా దగ్గర మెంబర్షిప్ మాత్రము అప్రాక్సిమేట్లీ 1300 మెంబర్స్ నా దగ్గర ఉన్నారు. జీవితంలో యాక్చువల్గా నేను డాక్టర్ అయిదాం అనుకున్నాను. ఎందుకు అనుకున్నా అంటే, మా ఫాదర్ ఆర్ఎంపీ ఉండే. ఆర్ఎంపీ ఉన్నప్పుడు ఆయన నేత కార్మికుడు కాబట్టి నాకు హాలిడేస్ వచ్చినప్పుడు, సమ్మర్లో వచ్చినప్పుడు నేను కూడా మొగ్గమని ఇస్తుంటే. కానీ మా ఫాదర్ ఏమంటుండే, ఇదేం చేసుకుంటారా డాక్టర్ పని నేరు అంటే, నేను ఇంజక్షన్లు ఇవ్వడం నేర్పిండు, మొత్తం ఆర్ఎంపీ పని వస్తుంది నాకు. నేను కూడా సైకిల్కు ఆ మందులు కట్టుకొని అన్ని ఊర్లు మా నాయన తిరిగేటి. కొద్దిగా మా నాయన కొద్దిగా పని ఉన్నప్పుడు, జర సిక్ అయినప్పుడు నేనే ట్రీట్మెంట్ యాజ్ అందరికీ ఇంజక్షన్ ఇచ్చేవాడిని. నేను ఇంటర్వీనస్, ఇంటర్మస్కులర్ ఏ ఇంజక్షన్ ఇవ్వగలుగుతా. అప్పటి ఇంజక్షన్లు అన్నీ ఉంటుండే, ఎన్నో రకాలు ఇప్పటికీ ఉన్నాయి పేర్లు. కానీ ఆ విధంగా నేను డాక్టర్ పనిలో నేర్చిన, అవన్నీ చేసిన. ఎందుకోసం అంటే
నేను డాక్టర్లు కావాలనుకోని మా ఫాదర్కు తెలుసు నేను డాక్టర్ కావాలని కోరిక ఉందని. మా ఫాదర్ ఏంటంటే నీది ఏది ఇష్టం అంటే అది చెయ్యి, ఐఎమ్ నాట్ ఫోర్సింగ్ యూ అంటుండే. అందుకోసం మెదక్లో ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యేటప్పుడు నాకు డాక్టర్ కావాలన్నా కానీ నేను బైపీసీలో జాయిన్ అయినా. నేను బైపీసీలో క్వాలిఫై. ఇక తర్వాత మనం మెడిసిన్ రాసినాము, సీట్ రాలేదు. మనం ఈ పరిస్థితిలో లక్షలు వేయడం మనకు అట్టలేవు కదా. అందుకోసం ఆడ నుంచి ఇక నేను బీఏ చేయడము, బీఏ తర్వాత బీఎస్సీ అని, తర్వాత ఎల్ఎల్బి అని, ఎల్ఎల్ఎం అని. నాకు ఎడ్యుకేషన్ అంటే చాలా చాలా ఇంట్రెస్ట్ నాకు ఎడ్యుకేషన్ చేయాలంటే. ఇప్పటికి కూడా నేను డాక్టర్ అయితే అనుకున్నాను, డాక్టర్ కాలేదు, ఏదో అయిపోయింది. కాకపోతే నేను అడ్వకేట్ అయితా, లాయర్ని అయితా అని నేను చదువుకోలే. ఎల్ఎల్బి ఎల్ఎల్ఎం నా నాలెడ్జ్ కోసం చదువుకున్నాను. ఎందుకంటే నాకు ఆల్రెడీ జాబ్ ఉంది, గవర్నమెంట్ జాబ్. హెచ్ఎంటీ జాబు, క్యాంటీన్లో కూడా చీఫ్ 20 పైసా, 5 పైసా, 8 పైసా ఇవన్నీ ఇట్లా ఉంటుండే, వడ కానీ ఇడ్లీ కానీ టీ కానీ. కాబట్టి మా ఫ్రెండ్స్ ఏమన్నారు, ఏంటి నువ్వు బయట పోయి ఏం సాధిస్తావు, ఇంత మంచిగా బస్సు వస్తుంది తీసుకొస్తుంది, అటువంటిప్పుడు నువ్వు ఎందుకో రాజీనామా చేస్తావు, వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటావు అని అన్నారు ఫ్రెండ్స్. నో నేను డాక్టర్ అనుకున్నా, కాలేకపోయినా అడ్వకేట్ అవుతా. అడ్వకేటే కాదు, నేను జడ్జిని అయితే అన్నా అంటే మా ఫ్రెండ్స్ అంతా నవ్వీరు. ఎంత పెద్ద ఏక్ ఉంటారు అక్కడ, నువ్వు ఇక్కడైతే అప్పుడు మనాచిర్రు. ఇప్పుడు వాళ్ళే నేను మెజిస్ట్రేట్ అయినప్పుడు వచ్చి సన్మానం చేశారు. మార్నింగ్ కొట్టు ఇది మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్గా అయినప్పుడు మా ఫ్రెండ్స్ ఎవరైతే హెచ్ఎంటీలు అన్నారో వాళ్ళు గ్రూప్ వైజ్ వచ్చి నన్ను ఏదో సత్కారం చేయడం, సన్మానం చేయడం, వాళ్ళు మెచ్చుకోవడము అట్లా చేశారు. మా భార్య పేరు అరుణ. మాకు 2 కొడుకులు, 1 బిడ్డ. పెద్ద అబ్బాయి గంజి సాయి కుమార్, రెండో అబ్బాయి గంజి సాయి ప్రసాద్. పెద్ద అబ్బాయి హైకోర్టు ప్రాక్టీస్, నా ఈజ్ హైకోర్టు ప్రాక్టీస్. బై ద బై సుగ్రీగూడ అప్పీల్కు పోతా ఉంటాడు. చిన్న అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్. అమ్మాయి ఫిజియోథెరపీ డాక్టర్. ఆమె పేరు శ్రీశైల. ఎందుకంటే సాయిబాబా భక్తులు కాబట్టి సాయి కుమార్, సాయి ప్రసాద్, శ్రీశైల అని డాక్టర్ పేరు పెట్టిన. ఆమె ఫిజియోథెరపీ డాక్టర్. ఆమె పద్మావతి హాస్పిటల్ తార్నాకలు ఉంది, దాంట్లో ఈవినింగ్ ప్రాక్టీస్ చేస్తుంది. నేను సాధించిన విజయాలు మా ఫాదర్ కానీ మా మదర్ కానీ వాళ్ళకి అంకితం చేయదలుచుకున్నాను. తర్వాత కుటుంబ సభ్యులు కూడా వాళ్ళు నాకు కోఆపరేషన్ ఇచ్చారు కాబట్టి అంతకుముందు కూడా నేను సేవ చాలా చేసిన, సొసైటీలో కూడా చాలా చేసిన, ఎన్నో మెడికల్ క్యాంపులు పెట్టిన. స్వైన్ ఫ్లూ అప్పుడు కూడా శ్రీనాథ్ కోట దగ్గర పెద్ద ఫ్రీ ట్రీట్మెంట్ చేసిన 2000 మందికి పిల్స్ అవి ఇచ్చేసి ఆ విధంగా మెడికల్ క్యాంప్ పెడతా ఉంటా. తర్వాత సమాజానికి జనరల్ పబ్లిక్ మెడికల్ క్యాంప్లో జనరల్ సబ్జెక్టుకు చాలా సాఫ్ చేస్తూ ఉంటా. నాకు వెల్ఫేర్ అనేది నాకు కావాల్సింది, నాకు ఏం వస్తుందని కాదు. మా ఫాదర్ నేర్పింది అదే, ఉపకారం చేయాలన్నా అపకారం చేయొద్దు, అపకారం చేసినట్టే సైడ్కి వెళ్ళిపోవాలి. అంతనికి వాడు ఇట్లా ఎవడన్నా అపకారం చేస్తే రోజు నువ్వు సామ్య పూజ చేస్తావు కదా, అప్పుడు దేవుడు ఉంటాడల్లా చెప్పాలి, పలాయన చేసి నువ్వు ఏం చేస్తున్నావు, పుట్టిస్టో నీవు, గిట్టిస్టో నీవు అని దేవుడికి చెప్పుకోవాలన్నా, ఎవరికి అపకారం చేయొద్దు అని.